ఈ అడ్డమాడు నీళ్ళు వాడు కథ మీ సుధీర్ రెడ్డి మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు ఎందుకు మీరు తయారు చేశారని చైర్మన్ గా చేసిండో మీకేమైనా సిగ్గు శరబడి చెప్పాలి. ఎందుకు చేశారు? సుధీర్ రెడ్డి గారిని మూసీ ప్రక్షాళన చేయడానికి, మూసీని డెవలప్ చేయడానికి ఒక కార్పొరేషన్ పెట్టి దానికి చైర్మన్ చేశారు. దానికి ఎన్ని లక్షలు కేటాయించారో ఆ లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి? మీరు ఎవరైనా ఇంత చెత్త తీసిరా? దాంట్లో ఆక్రమించుకున్న మొక్క కింద మట్టి తీసినరా? ఇలా చంద్రగఢ దగ్గర మొత్తం ఊడిపోయి మొత్తం లారీలు ఆక్రమించుకొని లారీలు నిలబడతా ఉన్నాయా? ఇవాళ మూసీ నదికి ప్రళయం వచ్చిందంటే హైదరాబాద్ ఉండదు. మీరు ఎన్నడూ ఆలోచించలే. ఇవాళ మూసీ నది ఎక్కడ పుడుతుంది? అనంతగిరి పద్మనాభ గుట్టల్లో పుడుతుంది. అనంతగిరి పద్మనాభ స్వామి గుట్టల్లో వికారాబాద్ దగ్గర పుట్టి దాదాపు 200 కిలోమీటర్లు నల్లగొండ జిల్లా సూర్యాపేట మూసీ నదిలో అది అక్కడ చేరి అక్కడి నుంచి కృష్ణమ్మ ఒడిలో పోతుంది. దాదాపు నల్లగొండ జిల్లాలో ఇది నిజంగా మా తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరవ మొత్తం పంట మొత్తం కూడా ఈ మూసి నీళ్లతోనే అది పంట వస్తుంది. పంట పండించుకున్న రైతులు కానీ పండించిన పంట తినే పరిస్థితి లేదు. అటుపక్క అడగుడు మండలం, ఇటుపక్క జైరేడుగూడ మండలం, ఇటుపక్క మోత్కూరు మండలం, దాదాపుగా 5 మండలాల తుంగతుర్తిలో ఇది ఈ మూసీ నది ప్రభావం ఉంటుంది. దీన్ని సుందరీకరణ చేద్దామని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన చేస్తే ఈయన గుయ్యగానే ఆయన కూర్చాడు. ఎవరు? కిషన్ రెడ్డి గుయ్యగానే కేటీఆర్ కూర్తాడు, కేటీఆర్ గుయ్యగానే ఆయన కుయ్యమంటాడు. మరి తను ఇది ఎక్కడ నాకు అర్థం కాదు. వీళ్ళిద్దరికి పొత్తు ఉంటే డైరెక్ట్ పొత్తే పెట్టుకోరు. పొత్తనేది ఎవరు? మీకు అడ్డవచ్చారు ఎవరైనా? ఈ సందుల్లా ఈ సంసారం చేసేది ఎక్కడిది? మూసీ ప్రక్షాళన కావాలా వద్దా చెప్పాలి. డైరెక్ట్ మీరు చెప్పాలి దమ్ముంటే. ఇవాళ మూసీ పక్కన అడుపక్క ఇడుపక్క ఉన్న పేద ప్రజలు ఎవరైతే గుడిసెలేసుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునర్నివాసం కల్పించి వాళ్ళందరూ కూడా పరికల్పించే కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అది మీకు ఇష్టం లేదు. మీరు మీ హైడ్రా ద్వారా మీ బంగ్లాలు కూలిపోతాయేమని చెప్పి అటుపక్కన ఇటుపక్క ఈ ఆలోచన డైవర్ట్ చేసి రకరకాల డ్రామాలు చేస్తా ఉన్నారు. మీరు మీ డ్రామాలు నడవాయి. మూసీ ప్రక్షాళన జరిగి తీరుతుంది. దానికి ఎన్ని కోట్లే. ఇంకోటి స్కామ్ అంటుండు. ఈ స్కామ్ లో కాలేజీ పెట్టాల్సింది మీరే. కేటీఆర్ ప్రిన్సిపల్ కావాలి, హరీష్ రావు వైస్ ప్రిన్సిపల్ కావాలి, అన్నిటికీ ఏంటి ఎవరు కావాలి? ఇక మీరే ఆలోచించాలి. స్కామ్లో పనిచేయాలి. స్కామ్లు ఎక్కడ పోయి చెప్పురి. మీరా పని చేసారు కాబట్టి రాహుల్ గాంధీకి స్కామ్ అంతా చెప్తా ఉన్నారు. మీరు మీకేమన్నా జ్ఞానం ఇంగిత జ్ఞానం ఉంటే ఆ పదం ఎట్టి పడుతున్న వాడకూడదు. వాళ్ళు దేశ నాయకులు. వాళ్ళు ఇందిరాగాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం, దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం. ఆ కుటుంబాన్ని పట్టుకొని 25 లక్షల కోట్లు, 25 కోట్లు, 25,000 కోట్లు ఎవడా మీరు చెప్పింది? ఇవాళ మీ దగ్గర ఎంట పడితే ఇవాళ ఈ రాష్ట్రానికి సరిపోయేంత బడ్జెట్ వస్తుంది. అది మీకు తెలుసు. అది కానీ ప్రజలే చెప్పరు. ప్రజలను ఎంట పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకొని మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడ రాజకీయాలు చేస్తారు? ఇప్పుడు బాబా మరిదిగా పంచాయతీ పడేది. ఆ కేసీఆర్ ఆ మంత్రి ఏది అధ్యక్ష పదవి పోతే కేసీఆర్ కనుక నాకు అధ్యక్ష పదవి వద్దురా ఎవరైనా తీసుకురాని కేసీఆర్ కనుక అంటే ఇవాళ ఇద్దరు ఉన్నది కథగా. బావ ఒక దిక్కు, బామర్ది ఒక దిక్కు, రకరకాల విధానాలు ఉన్నాయి వాళ్ళవి. అందుకోసమనే మూసీ ప్రక్షాళన జరిగి తీరాల్సిందే. అక్కడున్న పేదలకు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీరు కట్టించింది ఏందే? 10 ఏళ్ళు రాజ్యాల్లో ఉన్నారు. మీరు కట్టించింది ఏంటిది?
జరగాల్సిందే. మా ప్రాంతానికి ఏడాదైనా కావచ్చు 2 ఏళ్ళు కావచ్చు శుద్ధి చేసిన నీళ్ళు రావాల్సిందే. ఆ పాడి పంటలు పండాల్సిందే. ప్రజల సుఖశాంతులతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని దాదాపు ఇక్కడి నుంచి 140 కిలోమీటర్లు ప్రవహిస్తుంది హైదరాబాద్ నుంచి. కనుక ఈ ప్రభావాన్ని కూడా శుద్ధి చేసినట్టయితే బ్రహ్మాండంగా పంటలు పడి ఒక ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నేను రైతాంగాన్ని మనం చేస్తాను. నేను కాంగ్రెస్ ప్రభుత్వం మీద వీళ్ళు విషం చెబుతా ఉన్నారు. మన తిప్పికొట్టాల్సిన సమయం అవసరమైంది. అందుకోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యుద్ధ వీరుడై ఈ దొంగల వ్యవహారాన్ని కూడా ఎండగడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సభకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గౌరవనీయులు R&B చైర్మన్ గారు మన పల్రెడ్డి రామరెడ్డి గారు మాట్లాడవలసిందిగా